కృతే ప్రకృతిం కుర్యాత్ హింసనే ప్రతిహింసనం తత్ర దోషం న పశ్యామి షఠే సాధ్యం సమాచరేత్ అండి. దీని అర్థం ఏమంటే అండి, చర్యకు ప్రతిచర్య ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది, హింసకు ప్రతిహింస కూడా ఉండవలసిందే, మోసానికి మోసం కూడా ఉండవలసిందే అండి. ఎవరైనా ఒక చర్యకు లోనయ్యారనుకోండి, దానికి ప్రతిచర్య ఖచ్చితంగా ఉండి తీరుతూ ఉంటుంది. ఎవరైనా హింస చేశారనుకోండి, ఖచ్చితంగా ప్రతిహింస అనేటువంటిది వాడికి తప్పకుండా జరిగి తీరుతూ ఉంటుంది. ఎవడైనా మోసం చేశాడనుకోండి, వాడికి కూడా మోసం అనేటువంటిది చాలా త్వరగానే లభిస్తూ ఉంటుంది వాడి విషయంలో కూడా. కాబట్టి ఇవి మూడు కూడా మనం ఈ తప్పులు చేయకూడదు. మనం ధర్మంగా ఉండి, నీతిగా ఉండి, నిజాయితీగా ఉండి మనం నడుచుకుంటూ ఉండాలి, ఏ పనిలో అయినా, ఏ విషయంలో అయినా. కాబట్టి అందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, జ్ఞానాన్ని పెంపొందించుకోండి. హరే కృష్ణ.